నువ్వు నాకు తెలియని కూతురువి. దేవుడు నాకిచ్చిన అపురూపమైన బహుమతి నువ్వు. 20 ఏళ్ల తర్వాత నువ్వు నాకు సొంతమైన నా కన్న పేగువి. అమ్మా, ఇంకొక్కసారి పిల్లవ్వా. అమ్మా, నువ్వలా పిలుస్తుంటే నా అమ్మ తన అమృతం తాగినట్టుంది మంగా. నేనంటే ఎందుకమ్మా మీకింత ప్రేమ? చెప్పినా నీకిప్పుడు అర్థం కాదు. రేపు నువ్వు తల్లివయ్యాక నీకు తెలుస్తుంది. మాతృత్వం ఆడదానికి వరం అంటారు. మన రక్తం పంచుకొని 9 నెలలు మనలో భాగమై గర్భంలో ఉన్నప్పుడే తన చిట్టి చిట్టి కాళ్ళు చేతులతో తాకుతూ ప్రసవం అయిన తర్వాత బోసి నవ్వులతో పలకరించే బిడ్డను చూసి పులకరించే అదృష్టం ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. ఆ బిడ్డ మనకే తెలియకుండా చెట్టంత ఎదిగి మన కళ్ల ముందు నిలబడితే చూడ్డానికి ఎన్ని కన్నులైనా చాలవు. ఒక్కోసారి సంతోషాన్ని తట్టుకోవడం కూడా కష్టం అవుతుంది తెలుసా? ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను మంగా. పట్టరాని సంతోషంలో ఉన్నాను. నీకు ఎన్నో చెయ్యాలనుంది. అన్నీ చేస్తాను. అమ్మగా నేను కోల్పోయినవన్నీ చేస్తాను. కూర్చో. అమ్మాయి గారు లేని లోటుని నేను తీరుస్తున్నందుకు ఆనందంగా ఉందమ్మా. అమ్మాయి గారి రూపురేఖలనిచ్చినందుకు మొట్టమొదటిసారి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుంది. ఉండు, పాలు తీసుకొస్తాను. ఇదిగో పాలు తాగు మంగా. నేను తాగుతానమ్మా. నేనే తాగిస్తాను. సరే, ఇంక నువ్వు పడుకో. బాగా టూ మచ్ చేస్తున్నావు మామ్. ఆ పనికి మాలిన పని మనిషిని పక్కలో పడుకోబెట్టుకుంటావా? ఏమైంది నీకు? ఎలాగైనా తెలుసుకుంటాను.
ప్రేమించాను, కానీ జై నిన్ను ప్రేమించాడు. మీ ఇద్దరికే పెళ్ళయింది. ఇప్పుడు నువ్వు కూడా జైని లవ్ చేస్తున్నావు. మీరిద్దరూ కలిసి సుఖంగా ఉండండి. అది కాదు నిత్య, మాట్లాడొద్దన్నా. ఇన్నాళ్ళు నేను నీకు చేసిన ద్రోహానికి, పాపాలకు ఇది పరిహారం అనుకో. నీ బదులు జైతో నేను మాట్లాడతాను. ఏదోలా మళ్ళీ తాళి కట్టించుకొని 3 రాత్రుల్లో చేసుకుంటాను. అయ్యో, శాపంతో నేను చనిపోతాను. తర్వాత జై నువ్వు హ్యాపీగా ఉండండి. నువ్వు లేకుండా మాకు హ్యాపీ ఏంటి నిత్య? నువ్వు బతకాలి కదా. నేను బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చావాలి. కాదు కాదు, నిన్ను చంపాలి. నువ్వు నా అక్కవైతే ఏంటి, తొక్కవైతే ఏంటి? నా ఆనందానికి అడ్డొస్తే ఆ దేవుణ్ణి కూడా వదిలిపెట్టను. ఛీ! ఆఫ్టర్ ఆల్ నాతో బ్లడ్ షేర్ చేసుకున్న నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు? వదలను. మనిద్దరం కలిసి ఒకే గర్భాన్ని పంచుకుని ఉండొచ్చు, కానీ ఒకే మొగుణ్ణి పంచుకోవడానికి నేను ఒప్పుకోనే. జై నా సొంతం, నాకు మాత్రమే కావాలి. జై కాలి గోటిని కూడా నీకెవ్వను. నువ్వు తన కూతురువని తెలిసి మామ్ నిన్ను కాపాడుకోవాలనుకుంటుంది. తనకి నువ్వు నేను ఇద్దరం కావాలంట. మనకు జై అక్కర్లేదంట. అందుకే జైని మన నుంచి విడదీయాలనుకుందంట. ఆఖరికి జైకి ఉరిశిక్ష వేయించి చంపాలనుకుందంట. ప్రేమించిన కూతురికి ప్రియుణ్ణివ్వాలి గాని తోడబుట్టింది తొక్కలో పుట్టింది ఎందుకు? నేనేం చేసుకోవాలి నిన్ను? అక్క అక్క అంటూ నీ కొంగు పట్టుకుని జీవితాంతం గడిపేయాలా? 20 ఏళ్ల తర్వాత కూతురు దగ్గరైందని మామ్ నాకు జైని దూరం చేయాలనుకుంటుంది. పిచ్చి మామ్. దానికి తెలీదు జైని నా నుంచి దూరం చేస్తే ఏం జరుగుతుందో. సో మై డియర్ సిస్టర్, నువ్వు నాకు నచ్చలేదు. నీకోసం నేనొకసారి చచ్చాను. ఈసారి నా కోసం నువ్వు చావు. హ్యాపీ జర్నీ. వద్దమ్మా, మంగనేం చెయ్యొద్దు.
నిద్ర పట్టట్లేదే. హే నిత్య, ఏంటండి? ఒక్కసారి లోపలికి రావచ్చు కదా. అయ్యో రమా, ఎందుకు? ఏ కొంచెం సేపు. రాను పోండి. ఏ వదలండి. వదలను. లోపలికి రా. ఉహుం, రాను. నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఈ కొంగు పట్టి ఒక్కలాగు లాగానంటే నువ్వే లోపలికొచ్చి నా కౌగిల్లో వాలిపోతావు. నేను లాగానంటే మీరెక్కడికి వెళ్ళి పడతారో మీకే తెలీదు. హ్మ్. నువ్వు నన్ను లాగలవా? ఏ, మీరు నన్ను లాగగాలేంది, నేను మిమ్మల్ని లాగలేనా? హా, పందవా? నేను నిన్ను లాగితే నేనేదడిగినా నాకు ఇవ్వాలి. నేను మిమ్మల్ని లాగితే? నువ్వేదడిగినా ఇస్తాను. సరే, ఎవరి బలం ఎంతో తేల్చుకుందాం. సరే, గేమ్ స్టార్ట్స్ నౌ. నన్ను మీ ఒళ్ళో పడేసుకుంటాను అన్నారు, కానీ మీరే వచ్చి నా మీద పడిపోయారు. ఇప్పుడేంటి? ఎప్పుడు నీ వల్లో పడిపోయాను. నేను చెప్పింది వలలో కాదు. ఏదైతేనే మాట మార్చుకోండి. మీరు ఓడిపోయారు. ఓడిపోయాను కాబట్టే నీ కౌగిల్లో వాలిపోయాను. అయినా నేను నిన్ను గెలవాలనుకోలేదు, గెలిపించాలనుకున్నాను. కవరింగా? కాదు, సాటిస్ఫాక్షన్. ఓటమి కూడా నాకు సంతోషాన్నిచ్చేది ఒక్క నీ దగ్గరే. జీవితాంతం నీ దగ్గర ఇలాగే ఓడిపోవాలన్నది. సరే గాని, మీరు ఓడిపోతే నేనేది చెప్తే అది చేస్తాను అన్నారు కదా. ఎస్ డార్లింగ్, ఏం చేయాలి చెప్పు? నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలా, లేక ఇంకేదైనా? ముందు పైకి లేవండి. ఎందుకు? బాగుంది కదా. మీకు బాగుందేమో, నాకు లేదు. అదేంటి? నన్ను ఒళ్ళో పడేసుకోవటం నీకిష్టం కదా. ఇష్టమే శ్రీవారు, కానీ ఎంతసేపు ఇలా? కష్టంగా ఉందా? అదే నేనైతే ఎంతసేపైనా ఇలా పడుకోబెట్టుకునేవాడిని. సరే లేవండి. ఓ ముద్దువు లేస్తాను. ముహూర్తం పెట్టాకే అవన్నీ. పోనీ హగ్గివు. అన్నీ అంటే హగ్గు కూడా అని. ఎస్ డార్లింగ్, ఏం చేయాలి చెప్పు? నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలా, లేక ఇంకేదైనా? ముందు పైకి లేవండి. ఎందుకు? బాగుంది కదా.
మీకు బాగుందేమో, నాకు లేదు. అదేంటి నన్ను ఒళ్ళో పడేసుకోవటం నీకు ఇష్టం కదా? ఇష్టమే శ్రీవారు, కానీ ఎంతసేపు ఇలా? కష్టంగా ఉందా? అదే నేనైతే ఎంతసేపైనా ఇలా పడుకోబెట్టుకునేవాడిని. సరే లేవండి, ఓ ముద్దువు లేస్తాను. ముహూర్తం పెట్టాకే అవన్నీ. పోనీ హగ్గివు. అన్నీ అంటే హగ్గు కూడా అని. ఓకే, నువ్వివ్వకు, నేనిస్తాను. మీరివ్వటం కూడా కుదరదు. నాకు ముహూర్తాలు పట్టింపేం లేదు. మా మామ ఇంట్లోనే ఉంది, చూస్తుందండి. చూడకపోతే ఓకే కదా? ఉహుం, వద్దు. కావాలి. ప్లీజ్. నువ్వే ప్లీజ్. బేబీ టైంకి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఏమండి, స్నానం చేసి రండి, టిఫిన్ చేద్దరు గాని. అబ్బ వెళ్ళండి. ఛా, బ్రేక్ఫాస్ట్ అంటూ స్పీడ్ బ్రేకర్లో వచ్చింది. ఈమెకు అస్సలు సెన్స్ లేదు. ఛా, ఎస్ జై, మా మామ్కి అస్సలు సెన్స్ లేదు. మీ ఇద్దరు ఒకటి అవ్వకుండా అడ్డుపడుతోంది. మామ్ ఇంట్లో ఉండగా మీ ఫస్ట్ నైట్ జరగదు. తులసి దగ్గర తర్వాత నిజం రాబట్టొచ్చు. ముందు మీ శోభనం సంగతి తేల్చాలి. జై మంగళ ఫస్ట్ నైట్ ఎలా జరిపించాలి? మామ్ కళ్ళు ఎలా కప్పాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎస్, చెప్పండి మేడం. అది వాడు సేఫ్ గానే ఉన్నారు కదా? ఉన్నారు మేడం. పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం. గుడ్. ఇప్పుడు వాడిని ఉంచేసి ఆ తులసిని వదిలేయండి. మేడం, తులసి వెళ్ళిపోగానే మా మామ్కి కాల్ చేసి తులసిని కిడ్నాప్ చేశామని చెప్పండి. వదిలేసి కిడ్నాప్ చేసామని చెప్పడం ఏంటి మేడం? డూ వాట్ ఐ సే. నేను చెప్పింది చేయండి. సరే మేడం, ఉంటాను. రేయ్, కట్లేపు. విప్పరా. మామ్ ఫోన్ రాగానే తులసి కోసం నువ్వు ఉరుకులు పరుగులు పెడతావు. నువ్వు అలా బయటికి వెళ్ళగానే ఇలా నేను జై మంగళకు శోభనం ఏర్పాటు చేస్తాను. స్నానానికి వెళ్తున్నావా జై? వెళ్ళు వెళ్ళు. బ్యాడ్ లక్.
వాట్ హ్యాపెన్ మామ్? నీళ్లు గొంతు దిగనంటున్నాయా? లేక నేనన్న మాటలు నీకు మింగుడు పడట్లేదా? ఏం చేస్తున్నావు బేబీ? అసలే శాపంతో మీ ప్రాణాలు ఎక్కడ పోతాయని నేను భయపడి చస్తుంటే. మీ ప్రాణాలా? మీ అంటే హూ మామ్? నేను ఆ మంగానా? శాపంతో నేను పోతానంటే నువ్వు బాధపడ్డంలో మీనింగ్ ఉంది, కానీ చావటానికి వచ్చిన ఆ మంగ పోతుందంటే నువ్వు ఫీల్ అవడంలో మీనింగ్ ఏముంది మామ్? ఏదో ఒక మీనింగ్ ఉండే ఉంటుంది కదా. ఆ తులసి కూడా వెళ్ళి మీ అమ్మనడుగు, ఆ కథేంటో చెబుతుంది అని చెప్పింది. అంటే ఏదో స్టోరీ ఉన్నట్టే కదా మామ్. ఏంటి మామ్ ఆ కథ? కొంపదీసి సీత ఔర్ గీతాలా నేను మంగ కవలలం కాదు కదా? ఒకే రక్తం పంచుకు పుట్టిన సిస్టర్స్ కాదు కదా? తోడబుట్టిన అక్క చెల్లెళ్ళం కాదు కదా? నాకెందుకో డౌట్ వస్తుంది మామ్. తులసికి నీకు మధ్య మారిన బాండింగ్, ఆ మంగపై నువ్వు చూపిస్తున్న కేరింగ్ చూస్తుంటే నాకు చాలా చాలా డౌట్లొస్తున్నాయి. నా అనుమానానికి ఆన్సర్ చెప్పు మామ్. నీది అనుమానం కాదు, అపోహే. లేనిపోని ఊహించుకొని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అయితే ఆ కథేంటో నువ్వు కూడా చెప్పవన్నమాట. నో ప్రాబ్లం మామ్. సడన్ గా మంగపై తులసిపై నీకు కలిగిన గురుత్వాకర్షణ శక్తి గురించి న్యూటన్లా నేనే తెలుసుకుంటాను. అలాగే నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాలి. నీలో చేంజ్ వచ్చిందని నాలో చేంజ్ని ఆశించకూడదు. ఎందుకంటే నా ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. సో ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందేంటంటే ఆ మంగపై ప్రేమను చంపుకుని మునపటిలా పగని పెంచుకోవాలి. దానిపై జాలిపడి జోలపాడ్డం మాని జైకి దానికి 3 రాత్రులు చెయ్యాలి. అఫ్కోర్స్ నువ్వు చేయకపోయినా నేను చేయిస్తాననుకో. బేబీ, తొందరపడ్డం మంచిది కాదు. దేనికైనా టైం రావాలి. ఏదైనా కాస్త ఆలోచించి చెయ్యాలి. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? థ్యాంక్ గాడ్ మంగ నిత్యని చూడలేదు. అది ఫోన్లో మంగ ఇప్పుడే మాట్లాడి పెట్టేశాను. మోటార్ వేయమని చెప్పావా? చెప్పానమ్మా. మీరు రండి, ఆయన వచ్చేస్తానన్నారు. టిఫిన్ చేద్దాం. పద, వస్తున్నాను.